ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ శ్రీరామ జయ జయ రామ రామాయ నమః రామ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా మనం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రెండో వారం ఫలితాలంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మీనరాశిలో అంతా కూడా అంగారకుడు, శనీశ్వరుడు మరియు బుధుడు యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారం మధ్యలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క 14వ తారీఖు తర్వాత అంతా కూడా మేషరాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో మార్పు జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ మాసంలోనే ప్రధానంగా చూసుకుంటే తన సొంత రాశి అయిన వృషరాశికి అంతా కూడా మారడం జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ రకంగా మారడం వల్ల గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి గురుకటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి కేంద్రంగా అంతా కూడా చూసుకుని మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి మెరుగుపడడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహానికంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేషాది ద్వాదశ రాశి వాళ్ళకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. నేను చెప్పే పరిష్కారం అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున గోచార చక్రాన్ని మరియు ఈ యొక్క జన్మజాతకాన్ని రెండు అన్వయం చేసుకొని చూసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటూనే గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది. కావున ప్రతి ఒక్కరు మీరంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాలకు అభిషేకం చేయడం, అదొకటే కాకుండా కులదేవత ఆరాధన అర్చించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే కనుక గోమాత సేవ చేయడం, గోశాలలో మీరంతా కూడా తరచుగా గోమాత సేవ చేయడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఇక్కడ చూసుకుంటే జమ్మి చెట్టు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అంటే శమీ వృక్షం అనే వృక్షం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో. జమ్మి చెట్టునంతా కూడా అర్చించడం వల్ల కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రభావంలో ఉండే రాశులు కానీ, శని బాధలతో పీడిస్తున్న రాశులైనా కానీ, శని భగవానుడు ప్రీతికరంగా దోష నివారణార్థం అంతా కూడా జమ్మి చెట్టును అర్చించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. రుణబాధల నుంచి బయటపడతారు. అపముచ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. జమ్మి చెట్టు దగ్గర ఆవునేత దీపారాధన చేయడం, అక్కడ బెల్లాన్ని నివేదన చేయడం, ప్రధానంగా చూసుకుంటే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల, జమ్మి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు దేవాలయ ప్రాంగణంలో ప్రతి వారంలో ఎప్పుడైనా కానీ మీరు జమ్మి చెట్టునంతా కూడా నాటడం, దాన్ని సంరక్షించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మొక్కనంతా కూడా నాటిన తర్వాత దాన్ని సంరక్షించాలి, దాన్ని పెంచాలి. కనీసం అది పెరిగేదాకా దానికి జలాన్ని సమర్పిస్తుండడం. దేవాలయ ప్రాంగణం అనేది మీకు ఇంటి దగ్గరలో ఉండే దేవాలయం అయితే ఇంకా మంచిది. మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల ఆ జమ్మి చెట్టుని ఎవరైతే పూజిస్తూ ఉంటారో ఆ ఫలితం కూడా మీకు వస్తుంది. అఖండమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో జమ్మి చెట్టునంతా కూడా నాటడానికి ప్రయత్నం చేయండి. తద్వారా శ్రమిక వృక్షం అంతా కూడా సకల పాపాన్నంతా కూడా నివారణ చేసే వృక్షరాజంగా ఉంటుంది. కావున దేవతా వృక్షంగా ఉంటుంది. కావున ఆ వృక్షరాజం అనుగ్రహం వల్ల మీకంతా కూడా కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి ఒక జమ్మి చెట్టుకంతా కూడా
ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. పక్షులకి ఆహారం సమర్పించండి, గోమాత సేవ చేయండి, తద్వారా అదృష్టయోగం కలిసి వస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో అంతా కూడా అదృష్టయోగం కలగాలని చెప్పేసి మీకంతా కూడా ఆశీర్వాదం చేయడం జరుగుతుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయ నమః. మీనరాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా రెండో వారంలో ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా అనుకూలిస్తుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ వారంలో మీకు స్వల్పంగా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శనీశ్వరుడు దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. ఇక్కడ రాశిలో అంతా కూడా శత్రుగ్రహమైన అంగారకుడు అంటే శనీశ్వరుడికి అంగారకుడికి ప్రధానంగా కొంచెం మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక్కడ అంగారకుడు శనీశ్వరుడు కలిగి జరుగుతుంది. బుధ భగవానుడు కూడా నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున సప్తమాధిపతి నీచ స్థానంలో సంచారం చేయడం గృహంలో కొంచెం చికాకులు జరగడం కానీ, మీ కొలీగ్స్తో కానీ, ఆఫీస్లో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు జరగడానికి కానీ అవకాశం ఉంటుంది. ప్రధానంగా జాబ్ రొటేషన్ కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా అనుకూలత లేదు కావున నవగ్రహాలకు అభిషేకం చేయడం, పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు, అన్నాభిషేకం చేయడం, ప్రదోష కాలంలో అభిషేకం చేయడం, ఫలోదక అభిషేకాలు చేసుకోవడం, నారికెల జలంతో కావచ్చు, మరియు ద్రాక్షరసంతో అయినా కావచ్చు. ప్రధానంగా ఈ యొక్క పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు విశేషంగా అర్చించిన వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు. శంకుపూలతోటి, మారేడు దళాలతోటి పరమేశ్వరుడు అర్చించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేసుకోవడం, దత్తాత్రేయ కవచాన్ని వినడం కానీ చేస్తుండడం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది, శ్రమ అధికంగా ఉంటుంది. తద్వారా మీరంతా కూడా ఈ గ్రహస్థితి అనుకూలత లేదు కాబట్టి నవగ్రహాలకంతా కూడా జపాలు, దానాలు ఆచరించడం వల్ల మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా అర్చించడం వల్ల నామస్మరణ మాత్రం చేతిన అఖండ పుణ్యయోగం కలుగుతుంది. తద్వారా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా తగ్గి యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కర్మదోష నివారణార్థం మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన అర్చించండి. వెంకటేశ్వర స్వామి వారికి తులసి ఆరాధన సమర్పించడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అఖండమైన పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. బీద వాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రధానంగా పక్షులకంతా కూడా ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.